హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లెస్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో అయితే చేపల కూర అండి. నేనైతే మార్కెట్ నుంచి చేపలు అయితే తీసుకున్నామండి. సముద్రం చేపలు అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయి. మంచిగా ఇచ్చారండి. రేటు కూడా బాగుంది. చూడండి, చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో చేపలు. మంచి నెగనెగలు ఆడిపోతున్నాయి కదా చూస్తేనే. ఆ చేపలను అయితే తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత వాటిని అయితే శుభ్రంగా పొలుసులన్నీ తీసేసి శుభ్రంగా అయితే వాష్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే నీచంతా వెళ్ళిపోతున్నాయి కదా, టేస్ట్కి అంత బాగుంటుంది. వాటిని ముక్కల కింద కోసేసిన తర్వాత లోపల పేగులు అయ్యి ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే క్లీన్ చేసేసుకుంటున్నామండి. శుభ్రంగా తీసేసుకోవాలి. అవి ఉన్నాయనుకోండి నీచు వాసన వచ్చేస్తుంది. అందుకనేసి లోపల బ్లాక్ కూడా ఉంటుంది. ఆ బ్లాక్గా ఉన్న పొరంతా లాగేసుకోవాలండి. అలా చేసేసుకున్న తర్వాత 4-5 సార్లు వాష్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో చేప ముక్కలు. వాష్ చేసుకున్న తర్వాత నీచు వాసన అంతా వెళ్ళిపోతుందండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే నానబెట్టుకున్నటువంటి చింతపండు రెడీగా పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఒక గిన్నెలోకి నూనె అయితే వేసుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకుని వేగించుకోవాలి. ఆ వేగిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. చూడండి, గోల్డ్ కలర్ వస్తుంది కదా. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగుతున్నాయి. వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి చేప ముక్కలన్నీ పసుపు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాము. అవన్నీ వేసేసుకోవాలి. దాంతోపాటు చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, చేపల కూర ఉడుకుతున్నప్పుడు వేసేసుకోవాలండి. అలాగ ఒక 10 మినిట్స్ వేసుకుంటే రెడీ అయిపోతుంది.